ఒకే అమ్మాయిగా పుట్టిన దాని వలనో, పెరిగిన దాని వలనో తెలీదు గానీ ఫ్యామిలీలో సర్దుకుపోవడం అనేది నాకు చాలా ఇష్టం. సడన్‌గా ఇలాంటి రిలేషన్‌షిప్‌ని నా వల్ల అంగీకరించడం కాలేదు. అలా లేదనుకున్నా అంటేను మన హస్బెండ్ ఇంకొక ఆడపిల్లతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనే దాన్ని అంగీకరించలేము, తట్టుకోలేము. అలా షాక్ అయిపోయాను. దాని నుండి బయటికి రావటానికి ముందే ఇంకొక షాక్ నాకు ఎదురయ్యింది. ఏమంటే వారి అన్న బ్రతుకున్నప్పుడే వారు రిలేషన్షిప్ లో ఉండిరి. అది ఎవరికి తెలియకుండా ఉండే. సడన్ గా అది వినేసరికి అలా కుగ్గిపోయాను. చాలా ప్రశ్నలు నా తలలో వచ్చి చాలా జగడాలు వేశాను. దానికి నా అత్తమ్మ చెప్పిన మాట దానికన్నా షాకింగ్ గా ఉంటే, మనమందరూ ఒకే ఫ్యామిలీ, చూసి చూడనిలాగా అడ్జస్ట్ చేసుకో అని చెప్పారు. దానికన్నా షాకింగ్ గా ఉండే ఈ విషయాన్ని నేను అలాగే వదిలేయలేదు. పెళ్లి చేసినప్పుడు ఊరిలో అందరినీ పిలిచి అందరి ఇంటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చి అంతా చేసి పెళ్లి చేస్తాం. మ్యారేజ్ లైఫ్ ఇలా బ్రేక్ అయ్యింది, ఇలా జరిగింది అని అందరికీ తెలియాలని అందరి బంధువులకు చెప్పి దాని తరువాతనే దూరం అయ్యాను. వాళ్ళని చాలా నీచంగా మాట్లాడారు. ఆమె కూడా ఆడపిల్లే, కానీ నన్ను నా లైఫ్ ని ఇలా చేశారు, అందుకని ఇలా చేశాను నేను. నిజంగా నమ్మే వాళ్ళని మోసం చేయకండి. వారి వల్ల జీర్ణించుకోవడం తట్టుకోవడం అవ్వదు. మంచి వాళ్ళగా వేషం వేసుకొని వెన్నె పొడవకండి. అది చాలా కష్టమైన పెయిన్. వారు అయితే హస్బెండ్ లేదు అని తప్పుగా నడుచుకున్నారు, కానీ నా హస్బెండ్ కి నేను ఏం తక్కువ చేయలేదు. హస్బెండ్ ఇలా చేశాడు, ఇలాంటి వాడు నాకి అవసరమా అని వదిలేసి వచ్చేస్తని. నాకు ఒక బిజినెస్ ఉంది, దాని వల్ల నేను జాలీగా రాణిలా బ్రతుకుతాను. వీరికి ఏం చెప్పాలని అనుకుంటున్నారో కమెంట్స్ లో రాయండి. వారు ఖండితంగా కమెంట్స్ ని చదువుతారు. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి.